అదిగో పడవ. ఆ పడవలో ఉన్నది అమృత అనే అందాల కడవ. హే రాజన్, ఆ పడవలో ఉన్నది అమృత కాదు, మన చేపల పట్టువారి పిత్తపరికల పిల్ల. ఏ చీరను చూసినను మా గుండెను చీల్చుటకు వచ్చుచున్న అమృత వలె అనిపించుచున్నదేమి జోస్యా? మా గుండె ఇంకెప్పుడు చీలును? మీ గుండె చీలదు రాజన్. కుండలిని ప్రకారము ఆ అమృత వలన మీ కుండ పగులునని శాస్త్రము ఘోషించుతున్నది రాజన్. మా కుండ పగలదు జోస్యా. మా శిరోజ సౌందర్యము చూసిన వెంటనే ఆమె వలపు కుండ పగులును. ఆర్య ఆర్య మరో పడవ. ఆహా, అమృతే అమృత. హే రాజన్, అమృత కాదు, మన కుండలు చేయువాని పిడకల పిల్ల. అమృత కాదా? ఇక రాదా? ఏమా ఏలగోల? నిన్నే. ఎవరు నీవు? ఈ శిరోజరాజును ఏలవేసి పిలుచుచున్నావు. ముందు మూసుకోను. అమృత అరుదించినదా? అమృత కొరకే మేము అరుదించితిమి. అమృత ఇంకనూ అరుదించలేదు. అవును, నీవేళ అరుదించితివి? నీవు ఆమె శరీర రక్షక భటుడవా? రక్షక భటుడను కాను, భక్షక భటుడను. భక్షక భటుడనగానేమి? భక్షక భటుడనగా అది కుదరదు, అది కుదరదు. హే రాజన్, ఈ గ్రంథము ప్రకారము అమృత ఆ గ్రంథ సాంగునికే కుదురునట్లున్నది. ఆ గ్రంథమును తగలబెట్టండి. జోస్యా, హే రాజన్, ముసుగులోనే ఇంత అందంగా ఉంటే హే రాజన్, నిలకడ నిలకడ. ఓ అమృత, కోడె ఏకనై నేను నిమృత. నేనెవరనగా ఈ కోడెగాడెవడు? ఈ కుక్కము గానితో నీకు ఏమి పని? మేము శిరోజరాజులం, మండలాధిపతి కుమారులం. మా ఇంట బంగారము కుప్పల కుప్పలుగా మూలుగుచున్నది. ఈ కోడెగాడెవడు? పక్కూరి వారమే గడసరి. పక్క ఊరు వారికి ఇచ్చట ఏమి పని? ఓ బిత్తిరి, నీవు మా సొత్తేనని ఆ తొత్తుగానికి ఒత్తి ఒత్తి చెప్పము. మగవా? మగతనం ఉన్నవారు సొత్తు అవుతుంది. శిరోజరాజా, మగతనమా? కొడిగట్టిందా? కొండెక్కిందా? కోట బురిజెక్కినది. ఓ అమ్రు, ఇప్పుడు నన్ను ఏమి చేయమందువో చెప్పుము. ఈ తళుకు బెళుకుల తరుణిని పొందాలంటే మల్ల యుద్ధము చేయవాలి. గెలిచిన వారే నావారు. మల్ల యుద్ధమా? అదానే నియమము. నాకును ఒక నియమము గలదు. స్త్రీలు తప్ప పురుషులు నన్ను తాకరాదు. ఆ నియమము ఉన్నందువలన నా బదులు ఇతగానిని మా వాళ్ళు తన్నెదరు. అరిగో మా వస్తాదులు. సయ్యా. ఆగండి ఆగండి, నాకును ఒక నియమం ఉన్నది. ఓ మదవతి, నాట్యశాస్త్రములో నీవు జానవని వింటిని. నీవు జతులు పలుకుము, నేను వాళ్ళ గతులు మార్చెదను. జ్యోతిష్య, నా చాకచక్య బలముతో అమృతను గెలవబోచున్నాను. అయ్యో, తమ చాకచక్యము మండ, తమ కుండతో పాటు నా కుండ పగుల కుండ. ఇక నేను చోట నుండా. పిరికి జోస్యులు, ఉరే రండిరా. ఏంటి పట్టపగలే దోపిడియా? ఎలా కనపడుతున్నావు? పక్క ఫోటో లాగా. మావాడు కూడానా? నో డిఫరెన్స్. వాడు తెలుపు, నువ్వు నలుపు. మేము ఇంట్లో అద్దెకుంటున్నాం. కహానీలు చెప్పకమ్మా. క్రిమినల్స్ కిలోమీటర్ దూరంలో ఉన్న కుక్క పసిగట్టే కెపాసిటీ నాకుంది. ఒక పని చేయండి, ఆ తాళం బద్దలు కొట్టకుండా తలుపు ఓపెన్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటా. నువ్వు ఏంటి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నాడా? ఓ, డూప్లికేట్ తాళాలు కూడా ఉన్నాయా? నువ్వు ఆగరా బాబు. వాడు ఎనకసే పెట్టడం, నువ్వు ఆగరా అనడం. వాడు ఎనకసే పెట్టడం, నువ్వు ఆగరా అనడం. నువ్వు ఆగరా అనకపోతే ఆడు ఏం చేస్తాడు? ఎనీబడి మ్యాన్ హ్యాండిల్ మీ? నన్ను ఎవరైనా కొట్టారా? ఇంతకీ నీ పేరేంటి? సత్తే. నీ పేరు? ఓ వద్దులే, నా పేరు హ్యారీ. హ్యారీ పాటర్. క్రిమినల్స్ మీద పిహెచ్డి చేస్తున్నావు. క్రిమినల్స్ మీద? యా, ఐ థింక్
యు నో క్రిమినల్స్ అంటే త్రాచుపాముల్లా ఉంటారు. అనుమానం వస్తే ఆలని చంపేస్తారు, ఆస్తి తగాదాలు అన్నదమ్ముల్ని చంపేస్తారు, అమ్మాయిని కాపురాన్ని పంపించకపోతే అత్త మామల్ని కూడా చంపేస్తారు. అటువంటి తాచుపాము ఎనర్జీతో పట్టేస్తాడ్రా ఈ హ్యారీ పాటర్. క్రిమినల్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. తరువాయి భాగం రేపు పెట్టుకుందాం. అది నేను డిసైడ్ చేస్తా. ఇంతకీ నువ్వు క్రిమినల్ వా టెనెంట్ వా? ఇంతకీ నువ్వెవడరా? యు రెస్పెక్ట్ సుందరం తమ్ముణ్ణి నేను. నువ్వెవడవైతే నాకేంటి గాని మేము బయటికి వెళ్ళి వస్తాం. నీ లగేజ్ లోపల పెట్టుకో. మరి నా డౌట్ వచ్చి తీరుస్తా. తొందరగా వచ్చేయండి. ఎందుకో? సింగిల్ గా ఉంటాను కదా, కొంచెం భయం. వయసులో లేట్ జంబో. లేట్ నైట్ కదా, సిటీలో రిస్క్ ఎందుకని. మంచం నిండా దుప్పటి, ఒంటి నిండా బొచ్చు, పడుకోవచ్చుగా. మీరు వెళ్ళగానే పడుకున్నా, జస్ట్ ఇప్పుడే లేచా. ఏ పనే లేదు. పిహెచ్డి చేస్తున్నా కదా. పిహెచ్డీలు ప్యాకులు పక్కన పెట్టి జాబ్ చేసుకోవచ్చు కదా. మనకు జాబ్ ఎక్కడ బాసు? అమ్మాయిలకైతే 4%, అదే అబ్బాయిలకైతే 100% టాలెంట్ కావాలట. కష్టం. అమ్మాయిలకు 4%, మరి మిగతా 96%? 36, 24, 36. ఈ లెక్కలకే తక్కువ లేదు. కొరతలు మాత్రం బాగానే చెప్తావు. తప్పగా పడుకోవాలి. బాబాయ్ ఒక ఆటేసుకుందామా? నాకు నిద్ర వస్తున్నాయా? జీలో దమ్ములే అని చెప్పు. గుండెలో దమ్ము లేదా? గుండెలో దమ్ములే అని చెప్పు. సరే ఏమయ్యా? పుడుతూనే ఒయ్యాలా, నేనేస్తే కొయ్యాలా, కొయ్. బాబాయ్ ఏంటి నువ్వు వచ్చావు? మఫిలియా ఇలా ఖతా మఫిలియా. బాబాయ్ అయిపోతే ఫస్ట్ టైం షో. నో పాకెట్, పుట్ ఇన్ ద బ్రాకెట్. షో. ఓ మై గాడ్. షో. డబ్బులు ఇవ్వయా? ఉంగరముని కదా బాబాయ్. షో. ఇంకేమైనా ఉన్నాయా? ఏమి లేవు. బిందె బకెట్ ఎనిది అలాంటివి ఏమీ లేవయ్యా. బొమ్మాలి. బాబాయ్ నీకు విషయం చెప్పనా? చెప్పు. నీకు ఆట తెలుసు, ఆడడం రాదు. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నిన్ను కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు. వాళ్ళ కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా. నీకు ఇక్కడ ఏ లోటు రాదు. ఆంజనేయులు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు. అడిగితే ఆసనాలు. మజ్జిగ తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. ఈవిడ ఆంజనేయులు గారు మూడో భార్య. మొదట ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా. చెప్పమంట? మమ్మల్ని నీ తోబుట్టువులనుకోమ్మా. ఈవిడ ఆయన ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది మొన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రం వచ్చారేటు. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా, అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళ హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ పాండు అంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి లేట్ గా వచ్చారు? ఇంతకీ నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కడ? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా? అయితే నన్ను గుండా కింద బొక్కలో తోయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా, స్టేషన్ దాకా వెళ్ళి వస్తాను. సాయంత్రానికి నాటుకోడి పులుసు వండి పెట్టవే. అలాగే. ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాటిల్ తిరగదిస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోద్దండి. అంతేలే. పదండి. హలో, నేను భామని మాట్లాడుతున్నాను. శ్రీకుమార్ ఉన్నారా? ఒరే శ్రీ, బామరా. ఏంట్రా? సచ్చి బామ. హలో, ఎక్కడికి?
పైన పాలు మరుగుతున్నాయి, దించొద్దామని. కిచెన్ కింద ఉంది కదా, పాలు పైన ఉన్నాయి కదా. అలాగే. ఆగో, దారి ఇటు ఉంది కదా, అటు నుంచి షార్ట్ కట్ ఉందిలే. పైనుంచి షార్ట్ కట్టా? అవును, పైన షార్ట్ కట్ ఉందంటరా. ఆలోచించాల్సిందే. నువ్వు ఆలోచించు. ఈడేంటి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఫోన్ ట్యాపింగ్ క్యాండిడేట్ అయి ఉంటాడు. అసలు నువ్వు మాట్లాడు. హలో, ఏంటి ఫోన్ చేశారంట? ఎస్పీ ఆ వెదవులు భామతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏమిటో విన్నాం. కొంచెం మీ హాస్టల్లో సంజాని అమ్మాయి ఉంటుంది కదండి, తన ఊరు అడ్రస్ చెప్తారా? ఆ అమ్మాయికి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. తనొక అనాథ. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి తనకి స్పాన్సర్ చేస్తున్నాడు. ఏంటి, తనకి సహాయం చేస్తున్నది ఎవరో అమ్మాయికే తెలీదా? సీక్రెట్ స్పాన్సరా? ఏదో బలమైన కారణం ఉండడం వల్లే ఆయన ఎవరైంది బయటికి తెలియనివ్వడం లేదు. ఎవరికి కనబడకుండా ఉండే వీరప్పన్ బిన్ లాడెన్లే అప్పుడప్పుడు ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేస్తుంటారు. వీడు అది కూడా చేయడం లేదంటే అసలు ఎంత డేంజరస్ అయి ఉంటాడండి. హలో, అదేనండి. చిచి, ఇలాంటి వాళ్ళు మనకు అస్సలు వద్దండి. అర్జెంటుగా సంజయ్ ఆ స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేసుకోమనండి. హలో 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 హలో, అదేనండి. ఇక మీదట సంజయ్కి నేనే స్పాన్సర్ చేస్తానండి. ఓకే, అలాగే, మీరు రండి. రే, ఇందాక మనోడు ఫోన్ ట్యాపింగ్ కే వెళ్ళాడురా. నేను ఫోన్ మాట్లాడుతుంటే మొత్తం స్విచ్ నొక్కి డిస్టర్బ్ హలో అండి. హాయ్. నేను స్పాన్సర్ అవుతున్న విషయం సంజయ్ గారికి చెప్పారా? మీరే స్వయంగా చెప్పండి. రండి. వెల్కమ్. రండి, ఇలా కూర్చోండి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? షార్ట్ కట్ లో వచ్చాను. ఎందుకు వచ్చావా? మీరు ఎందుకు వచ్చారు? పనుండి వచ్చావు. మీ పని ఏమిటో తెలుసుకుందాం నేను వచ్చాను. తెలుసుకున్నావు కదా, ఇంకా నో నెవర్. అదే మరి. శ్రీకుమార్, లక్ష్మి గారు. అదేంటి, సంజయ్కి తల్లిదండ్రులు లేరన్నారుగా? తల్లిదండ్రులు లేకుండా సంధ్య ఎలా పుడుతుంది? అయ్యయ్యో, ఈమె సంధ్య అమ్మ కాదు, మా మేడం గారు. నమస్కారం అండి. నమస్తే. మరి సంధ్య వస్తుంది, కూర్చోండి. సంధ్య రా. హలో, ఐఎమ్ శ్రీ. సారీ. హలో, హలో. సారీ. హలో 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 హలో. ఏం తెలీదా? ప్రకాష్ గారింటికి కొత్తగా వచ్చారు, శ్రీకుమార్. ఎర్రబాబు. హలో హలో హలో. ఇవిడే క్లాసు? అవసరమా నీకు? ఏమి తెలియకుండా స్పాన్సర్షిప్ చేస్తావా? ఇంజనీరింగ్. పాస్ అయ్యారా? డిస్టింక్షన్ అండి. అయ్యో పాపం, సెక్టార్ ట్రై చేద్దాంలే. రేయ్, డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువరా. సంజయ్ ఈ హాస్టల్లోనే ఉంటుందని, తనకి నాన్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఇంతవరకు తెలియదండి. అవునండి పాపం, మా వాడికి అసలు ఏమీ తెలీదు. ఆడోళ్ళు అంటే ఆమె దూరంలో ఉంటాడు. బాగా చెప్పానా? చాలా బాగా. జస్ట్ మినిట్ అండి. ఇలా రా. నాతో చెప్పకుండా ఏ పని చేయడండి. ఏంట్రా? రేయ్, మనం ఇక్కడి నుంచి కదిలే వరకు నోరు తెరిచావనుకో, ఆవలంత వచ్చినా తినకూడదా? తెరిస్తే మూగు కూడా అయిపోతాం. టెన్షన్ లో అంతేనమ్మా. రేపు సిగరెట్ తాగే మొగుడు వస్తే నువ్వేం చేస్తావు? ఓహో, అడ్జస్ట్ అయిపోతావా? అలాంటి వాడిని నేను చేసుకోను. మరి ఎలాంటి వాడిని చేసుకుంటావో? ఫస్ట్, వాడు అసలు సిగరెట్ తాగకూడదు. కొన్ని మందు తాగచ్చా? నో, అస్సలు తాగకూడదా? స్టేజ్ 3 పార్టీలో తాగొచ్చు. అక్కడ డాన్స్ చేయాల్సి వస్తే నాతోనే చేయాలి. అంతేకాదు, ఎవ్రీడే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి. రాకపోతే డోర్స్ క్లోజ్డ్. మరి పక్కింటికి వెళ్ళి డోర్ కొడితే డివోర్స్. వారిని ఎలాగైనా ముగ్గురితో విడిపోవాలని స్కెచ్ చేసుకొని కూర్చున్నావే తప్ప కాపురం చేసే ఉద్దేశమే లేదే. ఈ తొక్కల దానికి జీలకర్ర బెల్లం మోసుకెళ్ళడం, లేట్ అయిపోయిందని నా మీద పడి ఏడవడం. అవును, జీలకర్ర బెల్లంతో పాటు తేవట్లేదా? అదా? అదేనమ్మా, పెళ్లి కూతురు చేతిలో పెడతారే, గుండ్రంగా పచ్చగా, అది కొబ్బరి బొండం. కోకోనట్. ఎస్, ఇప్పుడు దాకా కోకులు పెప్సీలు తాగి బోర్ కొట్టిందమ్మా. అది ఇస్తే కొట్టుకు తాగుదామని. అదే ఉంటే దాంతో నీ బుర్ర బద్దలు కొట్టేదాన్ని. టెన్షన్ తో చూస్తుంటే జోకులు వేస్తున్నాడు. జోకులు. నీ టెన్షన్ పోవడానికి ఒక పని చేద్దామా? ఏంటి? ఐటమ్స్ ఉన్నాయి కదా. అదేనమ్మా, బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్. అందులో నుంచి నువ్వు బాస్కం కట్టుకో, నేను బాస్కం కట్టుకుంటాను. ఆ జీలకర్ర బెల్లం నీ నెత్తి మీద నేను, నా నెత్తి మీద నువ్వు. ఆ తాలిబొట్టు ఉంది కదా, నీ మెడలో కట్టేశాను అనుకో, మనకి పెళ్ళి అయిపోయినట్టే.
ఆ తర్వాత అసలు మ్యాటర్ ఉంటది కదా, ఆ పాలు పళ్ళు పూలు. యాక్చువల్లీ నేను తాళిపొట్టుని అలా యూజ్ చేయి. మరి ఎలా యూజ్ చేస్తా? ఏంటి గుండె ఆగిపోయిందా? కాదు, ట్రైన్ అయిపోయింది. రా దిగుదాం. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? నీకేత వచ్చా? రాదు. పోనీ సైకిల్ వచ్చా? వచ్చు. సరే నువ్వు తొక్కు, నేను ఎక్కుతా. నేను తొక్కను. పోనీ నువ్వు ఎక్కు, నేను తొక్కుతా. నేను ఎక్కను. ఎక్కనంటావు తొక్కనంటావు, మరి ఏం చేస్తావే నువ్వు? రా వెళ్దాం. ఏ ట్రక్కో బస్సు ఎతకాల్సిందే. ఎగిరినంతసేపు ఎగిరింది, ఇప్పుడేమన్నా ఒళ్ళో పడుకుంది. హలో, మేము ఇక్కడికి వచ్చేసావే. నువ్వు ఎక్కడున్నావు? నేనా? ట్రైన్ మిస్ అయింది. ట్రక్ లో వస్తున్నావు. ఫ్లైట్ మిస్ అయ్యావు. ట్రైన్ మిస్ అయ్యావు. ఎక్కడికైనా మిస్ గానే వస్తావా? ఈ కంత్రిగాడు ఉన్నాడే, వాడు ఏదంటే అది జరుగుతుంది. వారిని ఓ గాడ్, ఎంత మాట నేసింది చూసావా? దయచేసి ఈ టైంలో టైరో గీరో పంచర్ చేయమాకే, నా మీద పడుతుంది. టంగు సింక్ అయింది. వాడు అంత హెల్ప్ చేయలేదు. అయ్యో కొత్త సెల్లా? డబ్బులు లేవన్నావు? ఏముందే, సెల్ సూరిగడు కొనిచ్చాడు, సిమ్ సీనుగడు వేయించాడు, బిల్లు బాబీగడు కడతాడు. దట్స్ ఆల్. మేడం, ఆ కెమిస్ట్రీ బుక్. థ్యాంక్ యూ. అది కాదు, మేము అబ్బాయి కోసం చదువుతున్నాం. నువ్వు అనుకుని నా మీద కార్యక్రమం చేసి నన్ను చంపేద్దాం చూస్తున్నారా? పెద్ద బహు అబ్బాయి గారు ఆచూకి తెలిస్తే అమ్మగారితో చెప్పి ఏదైనా ముట్ట చెబుతాం. ఎబ్బయ్యారా? ఎబ్బయ్యారంటే ఒకవేళ బొద్దిగా పొట్టిగా ఉంగరాలు చుట్టూ పెద్ద కళ్ళు చక్కని ముఖము చూసావా? చూడండి బాబుజీ, దాచేశాను. ఎక్కడా చెప్పారంటే 50,000 తట్టుగా నాకు తెలుసు. అబద్ధాలు అంత ఇవ్వరు. అది మా ద్వారా అయితేనే. సరే, నాకెంత ఇస్తారు? ఎంతేమిటి? 100 రూపాయలు బాబుజీ. ఇక్కడే ఉండండి, కళ్ళు మూసుకోండి, కదలకండి. మీకు దండం. అబ్బా, నేను కాదయ్యా బాబు. మీ తేజస్ ఎక్కడ తాగుతుందండి? మీరు నా ద్వారా దొరికిపోండి. నాకు పెళ్లి అవుతుంది, మీ కన్యాదాన ఫలం దొరుకుతుంది. అందాక ఈ 30 ఉంచండి. మీ జేబేదండి? ఏమిటండి? అమ్మ దొంగ. మళ్ళీ డబ్బు వస్తే మీకు కొంచెం ఇస్తానండి. మీరు అబ్బాయి గారు, ఎవరే మందా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయారా? వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం అటైపోవాలి. అబ్బాయి గారు, ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయి గారు అంటున్నారు. వీళ్ళ తృప్తి కోసం ఒప్పుకోండి. ఒక్క అబద్ధంతో ఇంతమంది మూగ జీవులకు డబ్బు వస్తుంది. అబద్ధం చెప్తే జైల్లో పెడతారయ్యా. ఎవడరా నువ్వు? ఇలాంటి మారు మనిషిని చూపించి అబ్బాయి గారికి అంట కట్టి మా దగ్గర డబ్బు కొట్టేస్తావా? పక్కమో డబ్బు నాకు తెలియదురా. ఓహో, ధనయోగం, జరుగుడ్డు లాంటి డబ్బు గీత, చాలా అందమైన పెళ్లి గీత. సార్, పున్నములోగా మీకు డబ్బున్న వితంతువుతో పెళ్లి సార్. ఆదర్శ వివాహం, వీడియో మ్యారేజ్ బాబ్జీ కొట్టేసి వచ్చాం. బండా బండు. Shaka like a
dip, da 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 low.